హలో గైస్, జార్జియా కంట్రీ వేకెన్సీస్ ఉన్నాయి. ఈ రోజే వచ్చింది అప్డేట్. అయితే నాకు తెలిసి ఈ పోస్ట్ నేను స్టోరీలో పెడితే మీకు ఎవరికి అర్థం కాదని చెప్పి నేను వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వేకెన్సీస్ కి వచ్చేసి ఎక్స్పీరియన్స్ 1 year ఉంటే చాలు, లేకుంటే ఫ్రెషర్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీని ప్రాసెస్ టైం వచ్చేసి 2.5 months ఈజీగా పడుతుంది. వేకెన్సీస్ వచ్చేసి హౌస్ కీపింగ్, వెయిటర్, కిచెన్ హెల్పర్, డిష్ వాషర్. హౌస్ కీపింగ్ ఇంకా డిష్ వాషర్స్ కి వచ్చేసి నో నీడ్ ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్ కూడా అప్లై చేసుకోవచ్చు. మిగతా 2 వేకెన్సీస్ కి 1 year ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి. ఇంకా 8 hours డ్యూటీ, వీక్లీ మీకు 2 days ఆఫ్ అయితే ఉంటది. దాని తర్వాత మంత్లీ మీకు వెకేషన్ కి డబ్బులు కూడా ఇస్తారు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా అందరూ జార్జియా వచ్చి యూరోప్ కంట్రీ అనుకుంటారు. ఇది యూరోప్ కంట్రీ అయితే కాదు, కాకపోతే యూరోప్ లో ఒక భాగము అంతే. ఇంకా ఇక్కడ కరెన్సీని లారీ అంటారు. ఒక లారీ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో 31 రూపీస్ అయితే ఉన్నది. మీకు ఇంటర్వ్యూ అయితే ఈ మంత్ లాస్ట్ లో అయితే ఉంటది. ఇంటర్వ్యూలో కానీ సెలెక్ట్ అయితే మీకు ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు. ఆఫర్ లెటర్ తర్వాత వర్క్ పర్మిట్ అయితే ఇష్యూ చేస్తారు. ఎందుకు 2.5 months టైం పడుతుంది అంటే, మీకు వర్క్ పర్మిట్ రిలీజ్ చేయడానికి 30 days అయితే పడుతుంది. మీకు వర్క్ పర్మిట్ ఇష్యూ చేసే చాలు ఇంకా ఆటోమేటిక్ గా వీసా అయితే వచ్చేస్తుంది. అది మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి మెసేజ్ చేయండి.